ప్రపంచంలో ఈ లోకంలో అందరి మధ్య ఉంటూ ఎవరిని వదిలేసి పనులు లేదు. అందరి మధ్య సంసారంలోనే ఉంటూ అన్ని పనులు చేసుకుంటూ దుఃఖాలయమనే ఈ సంసారంలో ఉంటూ కూడా దాన్ని మనము సుఖాలయంగా మార్చుకునే వాళ్ళకి అవుతుంది. దానికి మార్గం ఉంది అని చెప్తాను మన కృష్ణుడు భగవద్గీత. చెప్తున్నాను వస్తా. ఒకే మనకు చెప్పారు ఆయన. ఏం చెప్తారంటే బాహ్యస్పర్శేషు అసక్తాత్మ విందతి ఆత్మని యత్ సుఖం స బ్రహ్మయోగవిత్తాత్మ సుఖం అశ్నయం అశ్నుతే. సుఖం అక్షయం అశ్నుతే. ఎలాంటి సుఖం అంటే అక్షయమైన సుఖాన్ని వాడు ఆస్వాదించుకోవచ్చు. అక్షయం సుఖం అశ్నుతే. ఏం చేయాలి? ఒకే మనం చెప్పారు. బాహ్య స్పర్శేషు అసక్తాత్మ అంటే అర్థమే బహిర్ముఖమైన స్పృహ లేకుండా ఉంటే చాలు. అసక్త సక్త అంటే కలిసిపోయేవాడు. అతని చుట్టూ అన్ని భోగాలు ఉన్నాయి, కానీ వాడు దేనికి కూడా అతనికి దృష్టి లేదు. అసక్తాత్మ. దేనైనా పట్టుకో, బంధుగానే పట్టుకో, దేనైనా పట్టుకో. తెలుసుకోవాల్సింది ఇదే ఒక మాత్రమే. ఆసక్తి ఉంటే అది కూడా అదే పట్టుకుంది. అదే తీసి అసక్తలో చెయ్యి. చక్కగా చెప్పారండి. బాహ్య స్పర్శేషు అసక్తాత్మ విందతి ఆత్మని యస్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మ. ఏమవుతాడు? బ్రహ్మయోగయుక్తాత్మ. అక్షయం సుఖమస్తుతే. అంతా కూడా మనం దుఃఖాలయం దాన్ని మనం సుఖాలయంగా మార్చుకోవచ్చు. ఎప్పుడు? ఆసక్తి పోవాలి, అనాసక్తి రావాలి. అన్ని వైపులా మన చుట్టూ అన్నీ ఉంటాయి, భోగాలు అన్నీ ఉంటాయి. బాహ్య స్పర్శేషు అసక్త. సులభంగా ఉండొచ్చు, అక్కడ ఆనందంగా ఉండొచ్చు. చెప్తారమండి. ఏది సంస్పర్శగా భోగా దుఃఖ యోనయ ఏవతే ఆది అంతవంత కౌంతేయ నతేషు రమతే బుధా. తెలివైన ఏం చేస్తాడు? సంస్పర్శగా భోగ. ఇవే ఉన్నాయా భోగ వస్తువులు? ఇవే ఉన్నాయి. ఓ లడ్డు ఉంది, నాలుగు ఉంది. అవి నాలుక సపరేట్గా సపరేట్ సమస్య లేదు. నాలుగు లడ్డు వస్తేనే సమస్య వస్తుంది. ఇంద్రియాలు, ఇంద్రియ సుఖాలు. ఏం చెప్పారు ఆయన? ఏది సంస్పర్శజ,
ఈ భోగాలు ఏం అనుభవిస్తున్నామో అవన్నీ కూడా సంస్పర్శంలో వస్తుంది. సంస్పర్శ, కాంటాక్ట్ టీచర్. When tongue is separate, the laddu is separate, no problem. So contact between the tongue and the laddu becomes the problem. అలాగే వస్తుంది మనకి, ఆనందం వస్తుంది అనుకుంటాం, ఆనందం వస్తుంది అనుకుంటాం. నిజమే ఆనందం దాంట్లో మనకు ఉంటే లడ్డు ఒకటి తిన్నా, వెయిట్ తిన్నా ఆనందాన్ని ఇవ్వాలి. ఇస్తుందా? వెయిట్ తింటే ఏమవుతుంది? దుఃఖం అవుతుంది. హాస్పిటల్ తీసుకెళ్ళాలి. సుఖమే దుఃఖంగా మారుతుంది. అక్కడ వస్తువులో సుఖం లేదు. వస్తువు సుఖం లేదు అనిపిస్తుంది కానీ సుఖం లేదు అంది. ప్రతీతి అంతే. ఏకి సంస్పర్శజా భోగా దుఃఖ యోనయ. దుఃఖానికి మూల కారణం అదే. దుఃఖ యోన ఏవతే ఆది అంతవంత. ఆది అంతవంత. ఇప్పుడు ఉంది, మనుషులు లేదు. ఆది అంతవంత. మధ్యలో సమయం లేదు. ఆద్యంతముల మధ్య అక్కడ సమయం లేదు. కనబడింది మాయం అయిపోయింది. ఏం చెప్పారు? నతేషు రమతే ఉదాహ. ఎవరు బుద్ధిమంతులో దాని జోలికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేవాళ్ళంతా ఎవరు? ఎవరు? బుద్ధిహీనులు, మూర్ఖులు ఉన్నారా? ఇది తెలుసుకుంటే చాలు. తాళం ఉందండి. బాహ్యస్పర్శేషు అసక్తాత్మ. అది ఏదొస్తుంది? వింతది ఆత్మనే సుఖం. ఆత్మనే సుఖం అది వాటికి వస్తుంది. ఏమవుతాడు? బ్రహ్మయోగ యుక్త ఆత్మ. రాబోచ్చే సుఖం అక్షయం అస్నుతే. లోకంలో ఉంటూనే, అందరి మధ్య ఉంటూనే ఏమర్చుకున్నాడు వాడు? దుఃఖాలయాన్ని సుఖాలయంగా మార్చుకున్నాడు. ఇదే మనం అర్థమవ్వాలి. ఎక్కడో కాదు, ఈ లోకంలోనే. రామకృష్ణ మఠానికి ఒక అధ్యక్షుడు ఉండేవాడు, స్వామి శివానంద మహారాజ్ అని చెప్పి. ఆయన ఒకసారి కొత్త శిష్యులు. ఆయన ఒక భక్తుడు వెళ్ళి ఆయన అడుగుతున్నాడు, మహారాజ్ హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు అంటే ఆయన సమాధానం చెప్పారు. మనం ఎలా ఉన్నారంటే చెప్తాను, మీరు బాగున్నారంట. ఆయన ఇంకో చెప్పారు, హౌ ఆర్ యూ అంటే ఆయన, ఆర్ యూ ఆస్క్ అబౌట్ దిస్ బాడీ? ఈ ప్రశ్న ఏంటి? హౌ ఆర్ యూ, దేని గురించి అడుగుతున్నాను. ఆర్ యూ ఆస్క్ అబౌట్ దిస్ బాడీ? నా బాడీ చెప్పలే, నా శరీరం చెప్పలే. ఆస్కింగ్ అబౌట్ దిస్ బాడీ. అంటే దిస్ బాడీ has so many ailments. He had high BP, sugar, asthma, all kinds of problems, health issues. This body has so many health issues, so many problems. This body is suffering, but I am not suffering. అర్థమైందా ఎటువంటి మహనీయుడని? This body is suffering.
but I am not suffering. And that by the infinite grace of Bhagavan Sri Ramakrishna, he made me realize that I am not this body, I am not this mind, I am the Atman, I have no birth, I have no death. Yes. వాడి పేరేంటి? జీవన్ముక్తులు. దేహంలో నివసిస్తున్న వాళ్ళు వాళ్ళకి బాగా తెలుసు, దేహం నేను కాను, నేను దేహి. శరీరం ఏమైనా లాస్ట్ డేస్లో ఆయనకి పశ్చిమతం వచ్చింది. ఒక బాడీ పని చేయట్ల, అదే చిరుమంద హాసం ఆయన ముఖాలు కనిపిస్తుంది. అనుభవ జ్ఞానం అది. నేను ఈ దేహాన్ని కాను, నేను దేహిని. ఎలా అనుభవం వచ్చింది దానికి చెప్తాను. బై ఇన్ఫినిట్ గ్రేస్ ఆఫ్ శ్రీ రామకృష్ణ, హీ మేడ్ మీ రియలైజ్ దట్ ఐ ఆమ్ నాట్ దిస్ బాడీ, ఐ ఆమ్ నాట్ దిస్ మైండ్, ఐ ఆమ్ ది ఆత్మన్. See, it declares, I have no birth and I have no death. ఇదే మనకు అర్థం అవ్వాలి. ఏం చెప్పారు ఇక్కడ? డిటాచ్మెంట్. అసక్తాత్మ. అందరి మధ్య ఉండండి, అన్ని చేసుకోండి, అన్ని పనులు చేసుకోండి. నువ్వు ఈ దేహం కాదు. ఇలా పోవాల్సింది ఒక్కటే, దేహంలో బుద్ధి పోవాలంతే. దేహాత్మ బుద్ధి పోయిందంటే ఇంకా ఇదే దుఃఖాలేం కానే కాదు, సుఖాలేమి. ఇదే అర్థం అవ్వాలి మనకి. యస్య సన్నిధి మాత్రేణ దేహ ఇంద్రియ మనో ధియః విషయేషు స్వకీయేషు వర్తంతే ప్రేరితాయవ. శంకరాచార్యులు యస్య సన్నిధి మాత్రేణ, కేవలం సాన్నిధ్యం వరకే, సాక్షి మాత్రుడైన దేహి అనేది సాక్షి మాత్రం, ఎన్నో ఇన్వాల్వ్మెంట్ లేదు ఆయనకి. సాన్నిధ్యం మాత్రమే ఉంది అక్కడ. యస్య సన్నిధి మాత్రేణ దేహ ఇంద్రియ మనో ధియ, దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి అంతా ఏం చేస్తుంది? విషయేషు స్వకీయేషు వర్తంతే ప్రేరితాయవ. పరివర్తిస్తాయి. ఏంటి? ఇంద్రియాలు ఎటువైపు? దిశలో పరివర్తిస్తాయి. వర్తంతే ప్రేరిత, ఎవరో ప్రేరేపిస్తున్నట్లుగా పరిగెత్తు పరిగెత్తు, విశ్వసుఖాలను అనుభవించు, ఆరాధించు చెప్పినట్లు. ఎందువల్ల? సాన్నిధ్యం వల్ల మాత్రమే. ఆయన ఏం చేయడు, సాక్షి కూర్చోండి. బాగా ఆలోచించండి. ఆయన కష్ట సుఖాలేమో అంటావు, ఆయన సుఖ దుఃఖాలు అంటావు, ఆయన సాక్షి మాత్రమే. ఆయన అన్ని జరిగిపోతాయి. సాన్నిధ్యం మాత్రమే ఉంటుంది. యస్య సన్నిధి మాత్రే దేహ ఇంద్రియ మనో ధియ విషయేషు స్వకీయేషు వర్తంతే ప్రేరితాయవ.
నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయ. చేస్తున్నాడు దేహి నవద్వారే పురే ఉంటున్నాడు. నవద్వారాలు ఉన్నాయి దేహాన్ని. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయ. ఏం చేయట్లేదు, చేయించడం లేదు, చేయడం లేదు, చేయించడం లేదు, శాశ్వతంగా ఉంటున్నాడు అంతే. నవద్వారే పురే, నవద్వార పురి పేరు. నవద్వారాలు ఉన్నాయి. దేహి దేహి ఉంటున్నాడు. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ చేయట్లేదు. నకారయం చేయించడం లేదు. ఉండేదేమిటో సాక్షి మాత్రంగా ఉంటున్నాడు. ఆయన సంబంధం లేదు. ఆయన ఇదేమైనా అర్థం ఎస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవాను పశ్యతి సర్వభూతస్థమాత్మానం తతో న విధిగుప్సతే. ఈశావాస్యోపనిషత్. ఎస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవ అనుపశ్యతి. ఏం కనిపిస్తుందండి? ఆత్మ, సర్వభూతాల్లో ఉండేది ఆత్మ. ఆత్మన్యేవ అనుపశ్యతి. సర్వభూతస్థం ఆత్మ. ఆత్మలోనే అన్ని సర్వభూతాలన్నీ ఉన్నాయి. తతః విజుగుప్సదాన్ని, జుగుప్స రాదాయని. ఎందుకు? సర్వాత్మ భావం అన్యాయం కదా. జుగుప్స వస్తుంది, జుగుప్స రాదు. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మ అప్పుడు విజానత తత్ర కో మోహ కశోక ఏకత్వం అనుపశ్యత. అన్యం లేనప్పుడు మోహం ఎలాగా? అట్లా కో మోహ కశోక. శోకం ఎక్కడ, మోహం ఎక్కడ? లేదు. అన్యం ఉంటేనే ఉన్నది తప్ప అన్యం లేదని గుర్తిస్తే లేదు. అయిపోయింది. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మ ఏవ అభూత్ విజానత కో మోహ కశోక శోకమోహాలు లేనప్పుడు మోక్షం లేదు. ఏకత్వం అనుపశ్యత. ఇప్పుడు మోహం, శోకం లేదు, మోహం లేదు. అప్పుడు మోక్షం ఎవరికి? ఎవరికి? అదే మంచి ప్రశ్న. మోక్షం ఎవరికి? భ్రమలో పడున్న వాడికి. భ్రమలో పడినట్టే మోక్షం వస్తుంది. భ్రమ లేకపోతే మోక్షం మనకు వస్తుంది. స్వరూపంలో మోక్షం లేదు. స్వరూపంలో మోక్షం లేదు, వికారం లేదు. స్వరూపంలోనే ఉంది. అంతేనే. స్వరూపంలో స్వరూపం నిజంగా అట్లనే ఉంటుంది. దాంట్లో ఏ మార్పు లేదు. భ్రమలో ఆయన మార్పులు వచ్చాయి. సూర్యుడుగానే ఉన్నాడు అంతే. చీకటి ఎప్పుడు లేదే లేదు. మేఘాలతో ఉంటే చీకటి వస్తుంది. ఇదే తెలుసుకోవాల్సింది. దేహాత్మ బుద్ధి ఉన్నంత వరకే దుఃఖాలయం. దేహాత్మ బుద్ధి పోతే ఇది సుఖాలయంగా మారిపోతుంది. ఇంకేం చేయాల్సిన పనిలే, మనం దేన్ని వదిలేసిన పనిలే, త్యాగం చేయాల్సిన అవసరం లే. సత్యాన్ని తెలుసుకోవాలి, దాన్ని అనుభవం చేసుకోవాలి. అనుభవం రావాలి మనకి. సో మనం తెలుసుకోవాల్సింది ఒక విషయం ఒకటే. మళ్ళీ కోసం చెప్పారు సింగేశ్వర్ల వారు, దుర్లభం త్రయమేవ ఏతద్ దైవానుగ్రహ హేతుకం. దుర్లభం అంటే తెలుసు మీకు. దుర్లభం త్రయమేవ మూడు, ఏతద్ దైవానుగ్రహ హేతుకం. ఎవరికి లేకపోతే ఎప్పుడు దొరకదు మనకి. కష్ట సాధ్యం దుర్లభం.
ఏంటంటే మనుష్యత్వం. మీకు తెలిసి మనుష్యత్వం ఏంటో మానవ జన్మ. ఇంకోటి ఏంటి? ముముక్షుత్వం. మనం వింటాం కదా ముముక్షు అని. ముముక్షు ఎవరు చెప్తాం మనం? ముముక్షుని ఎవరు చెప్తాం మనం? ముముక్షు అంటే ఎవరు? మోక్షకామి. శోకమోహాల చేత బాధించబడుతూ నాకు బయటపడే మార్గం ఏమిటని వెతికేవాడు ఎవడో వాడని. ముందు శోకమోహాల చేత బాధపడుతున్న వాడే ఉండాలి. ఇది లేదనుకోండి అదంతా పని లేదు. వాడికి బాగా తెలుస్తుంది. దుఃఖాలేమో బాగా అర్థమవుతుంది. తనని అర్థమే దుఃఖాన్ని అర్థమవుతుంది. ఇట్లా వెళ్ళిపోతారు. వాళ్ళని బద్ధ జీవులు అంటారు. దుఃఖాలను కూడా సుఖాలుగా భావించేవాడు. అంతే అట్లా దుఃఖమని అనిపించదు. వాడు దుఃఖాలేమో అనిపించదు. నాకు ఆల్రెడీ సుఖమే ఉంది కదా అంటాడు. సో వాడిని ముముక్షు అంటారు. మిగతా ఎవరికి కూడా ముముక్షువులా బద్ధ జీవులా? బుభుక్షువులు ముముక్షువులు. అనిపిస్తా మోక్షం అనిపిస్తుందా లేదా? కాబట్టి వచ్చారు ఆస్మాన్. ఇల్లు పెట్టి ఆస్మాన్కి వచ్చారంటే ముముక్షువులు కాబట్టి. సైలెంట్గా ఉన్నారంటే నాకు డౌట్ వస్తుంది. మోక్షాన్ని ఊటంగా ఉందా అని. ఉన్నా కదా బుభుక్షువులు అయితే ఇంట్లోనే ఉండేవాడు హాయిగా తినకూడదు. మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశయ. మహనీయుల యొక్క సాంగత్యం. మీకు దొరికారు మంచి గురువు గారు. అర్థం చేసుకోండి. దుర్లభం. దార్శిక వారు పట్టుకోవడం చాలా కష్టం. ఇక్కడ 3 చెప్పిన 3 చాలా. దేవకృప లేకపోతే దొరకదు. మూర్ఛులుగా ఉండేవాళ్ళు, దారి చూపేవాడు. మహాపురుష సాంగత్యం చాలా ముఖ్యం. ఉంటేనే మనం తరిస్తాం. సో ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనమంతా చర్చించుకున్నాం. చేయాల్సింది ఒకటే, ఏం చేయాలి మనం? నిర్లిప్తంగా కూడా నేర్చుకోవాలి. ప్రాక్టీస్ అనాసక్త. సో బాహ్యస్పర్శేషు అసక్తాత్మా విందతి ఆత్మని సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మ అక్షయం సుఖం వస్తుతే. అక్షయం సుఖం మనకు వస్తుంది. అక్షయం సుఖం సులభమైన మార్గం. అందులో దాన్ని సాధన చేసి దాన్ని మనం సాధించాలి. మన జీవితం అంతా ధన్యమవుతుంది. అందరికీ నమస్కారాలు.